ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. చిరంజీవి నటిస్తున్న 150 సినిమా పైన ఇప్పుడు అందరి దృష్టి పడింది. అంతేకాదు ఈ సినిమాకి బాస్ ఈజ్ బ్యాక్ అని పెట్టడం అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రీసెంట్గా రిలీజ్ అయిన దీపావళి లుక్తో చిరు నిజంగానే ది బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. గత సినిమాలను మరిపించేలా చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా, ఫుల్ జోష్తో దర్శనమిచ్చాడు. దీంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. రీ ఎంట్రీని మెగాస్టార్ చిరంజీవి ఓ సవాల్లా స్వీకరించినట్టున్నాడు. అందుకే గత సినిమాలకు ఏమాత్రం తగ్గేటట్టుగా లేడు. చాలా కేర్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా లుక్ విషయంలో మాత్రం చాలా వర్కౌట్ చేశాడనిపిస్తుంది. దాదాపు 8 ఏళ్ల సినిమాలకు దూరమైన ఖైదీ నెంబర్ 150 మూవీపై ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అదే స్టైల్, అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాపై మొదటి నుంచే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా రీసెంట్గా రిలీజ్ అయిన లుక్తో అంచనాలు ఇంకాస్త రెట్టింపయ్యాయని చెప్పాలి. అందులో చిరు లుక్ సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెంచేసింది. గత సినిమాల్లో ఎలాగున్నాడో ఇప్పుడు అంతకంటే ఇంకాస్త యంగ్గా కనిపిస్తున్నాడు. ఎందుకా అని ఆరా తీస్తే ఇందులో లుక్ కోసం గత 2 సంవత్సరాలుగా చిరంజీవి కసరత్తులు చేశాడట. మేకప్ మ్యాన్ని కూడా చాలా ఆచితూచి నేచురల్ లుక్ కనిపించేలా జాగ్రత్త పడినట్లుగా చెప్తున్నారు. ఈ లుక్స్తో ఇప్పుడు టాలీవుడ్లో యంగ్ స్టార్స్కు పోటీ పడేలా తయారయ్యాడు. లుక్స్ పరంగానే కాదు, చిరు అంటే పెట్టింది పేరైన డాన్సుల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఏమాత్రం తడబడకుండా మునుపటి జోష్ను చూపిస్తూ స్టెప్పులతో అదరగొడుతున్నాడు. ఇటీవలే ఐటమ్ సాంగ్ను షూట్ చేసిన చిత్రబృందం ఈ విషయాన్ని తెలిపింది. రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు చిరు. వినాయక్ దర్శకత్వంలో అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ కూడా చిరు పక్కన సరిగ్గా సెట్ అయిందని, ఇప్పుడు ఈ ఇద్దరు వెండితెరపై విజువల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్తున్నారు. ఇక సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలైట్గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముసలి వాళ్ళని మోటివేట్ చేసే సీన్ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లబోతుందట. అంతేకాదు సినిమా క్లైమాక్స్లో 50 నిమిషాలు చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపించాడని చెబుతున్నారు. ఇక చిరు హావభావాలు, ద్విపాత్రాభినయం సినిమాని పీక్స్కి తీసుకెళ్లడం గ్యారంటీ అని, చివర్లో వచ్చే సన్నివేశాల్లో చిరు నటన వెండితెరపై చూసి తీరాల్సిందేనని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ సినిమాలో ఆలీతో చిరంజీవి చేసిన కామెడీ హైలైట్ అయితే, సెకండ్ హాఫ్లో చిరు పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చంపేశాడని చిత్ర యూనిట్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. Like and subscribe Eagle Media Works. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాకు హాలీవుడ్లో ఓ వింత అనుభవం ఎదురైంది. హాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మను ఓ హాలీవుడ్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ అంటే ఏయో సరదా ప్రశ్నలు, కెరీర్ గురించి అడుగుతుంటారు కానీ ఇక్కడ అమ్మడి చేత వైన్ తాపించి మరీ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఈ మ్యాటరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయి కూర్చుంది. మందు తాగితే ఎలాంటి వాళ్ళైనా నిజాలు చెప్పేస్తారని అంటుంటారు. అందుకేనేమో హాలీవుడ్కు వెళ్లిన మన హీరోయిన్తో అక్కడి ఓ టీవీ ఛానల్ వాళ్ళు మద్యం తాగించి ఇంటర్వ్యూ చేసింది. బాలీవుడ్లో సత్తా చాటి ఇటీవలే హాలీవుడ్కు వెళ్లిన ప్రియాంక చోప్రాకు ఈ వింత అనుభవం ఎదురయ్యింది. హాలీవుడ్ సెలబ్రిటీలను, ఇంటర్నేషనల్ ప్రముఖులతో మాత్రమే చాట్ షో చేసి ఎలెన్ అనే యాంకర్ ప్రియాంకను తన షోకు ఆహ్వానించింది. అయితే ప్రియాంకతో ఎలెన్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తుంది. షో ప్రారంభంలోనే ప్రియాంకతో మద్యం తాగించారు. బహుశా ప్రియాంక నుంచి ఏవైనా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయేమోనని ఎలెన్ ఇలా చేసుంటారని అంటున్నారు. సరదా కోసం ప్రియాంకతో మద్యం తాగించినా సర్వత్రా దీనిపై కొంత నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూకి పిలిచి ఇలా చేయడం సబబు కాదంటూ విమర్శలు చేశారు. అంతేకాదు ఈ సంభాషణలో ప్రియాంకపై ఎలెన్ కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యాక అభివాదం చేసినప్పుడు అదేదో విద్యుత్ బల్బు తీసినట్లు చెయ్యి ఊపారెందుకని వెటకారంగా మాట్లాడింది. అంతటితో ఆగని యాంకర్ ప్రియాంకపై మరో కౌంటర్ కూడా వేసింది. మీరు ఇప్పుడు వరల్డ్ స్టార్ అయిపోయారు, మీ బ్యూటీ, మీ పర్ఫార్మెన్స్ అందరూ ఇష్టపడుతున్నారు అని ప్రియాంకతో యాంకర్ అంది.
అలాంటిదేం లేదు అంటూ ప్రియాంక బదులిచ్చింది. దీంతో వెంటనే ఎలెన్, ఆ విషయం నాకు తెలుసు, ఏదో మిమ్మల్ని పొగడాలి కాబట్టి అలా అన్నాను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ స్టార్ కావడం భారతీయ సినీ ప్రేక్షకులకు గర్వకారణంగా ఉందని చెప్పొచ్చు. ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్కు వెళ్ళగలిగింది. ప్రియాంక నటించిన అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో సూపర్ హిట్ కావడంతో క్వాంటికో 2లో కూడా ప్రియాంకనే ఎంపిక చేశారు. దీంతో పాటు బేవచ్ అనే హాలీవుడ్ మూవీలో డ్వేన్ జావన్తో కలిసి నటిస్తుంది. బేవచ్లో ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం. Like and subscribe Eagle Media Works.